కొన్నిసార్లు అనిపిస్తుంది, అబ్బా నేను ఇంత భక్తి చేస్తూ ఉంటే, ఇంత ప్రార్థన చేస్తూ ఉంటే, ఇంత యథార్థంగా ఉంటే, ఇంతగా మంచిగా ఉంటే, కష్టాల మీద కష్టాలు, బాధల వెంట బాధలు, సమస్యల వెంట సమస్యలు. అరే మంచి చేస్తే నిందలు మోపుతారేంటండి? మేలు చేస్తే కీడు చేస్తారేంటి? ప్రార్థన వారి కోసం చేస్తే నన్నే ప్రార్థన పోకూడదు అని వాళ్ళు కంకణం కట్టుకొని రకరకాలుగా అడ్డగిస్తారేంటి? ఇంత బాగా ఉంటే నేను మరింత ఇంత జిగరాయిపోయే పరిస్థితి. అబ్బో వద్దురా స్వామి, ఈ భక్తి వద్దు, ఈ ప్రార్థన వద్దు అని కొన్ని సందర్భాలలో భక్తుల జీవితాలలో కూడా తారాసపడుతూ ఉంటుంది. ఈ రోజున ఆ సిచ్యువేషన్లో నువ్వు కూడా ఉన్నావు. బైబిల్ గ్రంథములో భక్తులు అలానే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వారిలో మనలో కూడా ఉన్నారు. వారందరికీ ఒక సేవకునిగా, దేవుని ప్రతినిధిగా, మీ కాపరిగా నేను తెలియజేస్తున్నాను. నీ సమయం వచ్చేంత వరకు నువ్వు ఓపిక పట్టుకో. యేసేపు ఫలించే కొమ్మగా ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డాడో నిన్ను 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 మనలందరినీ కూడా ఆ రీతిగా ఆయన ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా! తూచా తప్పక చేస్తాడు ఆయన. కొన్నిసార్లు మన భక్తి జీవితానికి, విశ్వాస జీవితానికి, మన యథార్థ జీవితానికి, నమ్మకంగా ప్రభు కొరకు బ్రతుకుతూ ఉండగా ఈ దేవుని బిడ్డలారా కొన్ని తారాసపడతాయి. అవి ఏవైనా మన మంచి కోసమే. హల్లెలూయా! అవి ఏవైనా కావని, నీ శత్రువే నీకు హాని చేయాలని చూసినా అది నీకు మంచే. వాడు అనుకోవచ్చు, నేను హాని చేసినలే, కీడు చేసినలే ఆ కుటుంబానికి, ఇక అయిపోయిందిలే వాని కథ, ఆ కుటుంబం కథ అయిపోయిందిలే, ఇక అయిపోయింది రోయ్ అని అనుకోవచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డ, అది నీకు మేలుగానే చేస్తాడు దేవుడు. ఆడు తలపెట్టిన కీడు కూడా నీకు మేలైపోయింది. హల్లెలూయా! వాడు చేసే హాని కూడా నీకు మేలుగా మార్చబడతాది. హామాను అనుకున్నాడు, ఇక అయిపోయిందిరా మొర్దెకై కథ, చాప్టర్ క్లోజ్. నా మాట తప్పక రాజు వింటాడు, ఇక నేను శాసనాన్ని జారీ చేయించే విధంగా బలవంతం చేస్తా, యూదులు ఎవరు ఉండరు, అందులో మొర్దెకై మొట్టమొదటి వరుస లైన్లో మొదటి వ్యక్తి అయి ఉంటాడు. అయిపోయింది వాని కథ. అందుకో ఇదిగో ఉరికొయ్య నేనే తయారు చేస్తాను అనుకుని ఉరికొయ్యను తయారు చేసుకున్నాడు. ఎవరి కోసం? మొర్దెకై కోసం. కానీ మొర్దెకై దేవుని చేత, రాజు చేత ఘనపరచబడ్డాడు. కానీ హామాను, హాని చేయాలని చూసిన హామాను అదే ఉరికొయ్యకు ఊరేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! నేను అంటాను మేలు, అదే మేలు అవుతుంది. వాళ్ళు కీడు అనుకోవచ్చు, నీకు మేలు జరిగిద్ది. వాళ్ళ హాని అనుకోవచ్చు, నీకు మేలు జరిగిద్ది. వారు కష్టపెడుతున్నారు అనుకోవచ్చు, ఆ కష్టమే నీకు ఫలం అయిపోయిద్ది. ఆ రీతిగా దేవుడు డిజైన్ చేస్తాడు. డిజైన్ ఆ రీతిగా మన జీవితాలను ఆయన తీర్చిదిద్దుతాడండి, డిజైన్ చేస్తాడు. భయపడనక్కర్లేదు నా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకు చిన్న వయసులోనే ఏం చేశాడంటే, చిన్న వయసులోనే అండి చెడుతనాన్ని అసహించుకున్నాడు. పెద్ద వయసులో కాదో, అక్కడ చాలా చక్కగా రాయబడి చిన్న వయసులోనే. పెద్ద వయసు ఇప్పుడు ఏమన్నా అంటే చిన్నపిల్లలను మందిరానికి తీసుకుంటే ఏమి చిన్నప్పుడు అంత అవసరం? ఆ పిల్లలు అల్లరి చేస్తుంటే మళ్ళీ పాస్టర్ ఏమన్నా అంటుంటాడు, మళ్ళీ ఎందుకు ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి
అనుకుంటారు కొందరు. లేదమ్మా అట్లా అనుకోవాలికి దయచేసి నేను కోప్పడినా నేను వారి ఆశీర్వాదం కోసమే హల్లెలూయా అని మిమ్మల్ని ఇంటి దగ్గర మీ పిల్లల్లో పెట్టరామని నేను చెప్పను. ఖచ్చితంగా తీసుకొని రండి. వాళ్ళు నా తలకాయ తిన్నా లేకపోతే నేను కొంచెం కోపగించుకొని గదురుకున్నా కొంచెం భరించండి. నేను కూడా భరిస్తా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎందుకో చిన్న వయసులోనే వారిని ఏం చేయాలా? దేవుని సన్నిధిలో ఉండేటట్లు చేయాలి. దేవుని భయభక్తులు నేర్పించాలి. చిన్న వయసులోనే దేవుడు అంటే వారికి తెలిసే విధంగా చెప్పాలి మనం. అందుకనే బాలుడు నడవవలసిన త్రోవలో వానిని నడిపించండి, అప్పుడు పెద్దవాడైన తర్వాత వాడు దాని నుంచి తొలగిపోడిక. ఇక ప్రార్థన వద్దురా అన్నాడనుకో, నీకు తెలియకుండానే బైబిల్ పట్టేసుకొని వస్తాడు చర్చికి. అక్కడ మీటింగ్కి వెళ్ళొద్దురా అన్నాడు అనుకో, మీరెవరికి తెలియకుండా మా ఫ్రెండ్ దగ్గర పోతున్నాని చెప్పి చిన్నగా మీటింగ్కి వచ్చేస్తాడు. అలా కాకుండా నువ్వు పిల్లోనివి, చంటి పిల్లోనివి, నువ్వు పిల్లోనివి, నువ్వు ఇంట్లో ఉండు, లేకపోతే మేము ప్రార్థనకు పోతా, నువ్వు గోళీలు ఆటకి వెళ్ళు, లేకుంటే పత్తాకులు ఆడడానికి వెళ్ళు, పిచ్చలాట ఆడడానికి వెళ్ళు, బంగారాల ఆట ఆడడానికి వెళ్ళు. ఇంకే ఆటలు ఉన్నాయి ఇప్పుడే, కొత్త ఆటలు ఉన్నాయి బాబు. ఫ్రీ ఫైర్ అంట, ఆటలు ఉన్నాయి, దానిలోకి వెళ్ళు, నువ్వు టైంపాస్ చూసుకో. ఇదిగో ఈ సెల్లు నీకోసం ఏబిసి పెట్టినా, నెట్ కూడా ఇంట్లో కూర్చో, డోర్ వేసుకొని నేను ఎప్పుడైతే ఆ డోర్ కొడతానో అప్పుడే తలుపుది అని పొరపాటున అలా విడిచిపెట్టావో అది నీకే నష్టం. నీవే చేతులారా నీ పిల్లలను నువ్వు నాశనం చేస్తున్నావని అర్థం. నీకు నీవే చెడగొడుతున్నావని అర్థం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మా బంధువుల పేరు చెప్పను, ఒకవేళ వీడియో చూడొచ్చు కదా, బాగుండదు. మా బంధువు సొంతం బ్లడ్ రిలేషన్. నేను కొన్ని సందర్భాల్లో చర్చికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్తూ వచ్చాను. చెప్పిన తర్వాత పిల్లలను చూస్తే ఆ పిల్లలు చర్చిలో ఉండేవాళ్ళు కాదు, కూర్చునేవాళ్ళు కాదు. పిల్లలు లేరండి అని అడిగితే, ఇదిగోడ గోళీలు ఆట ఆడుతున్నాను. ఏంది మీరు సేవ చేస్తా పిల్లలు గోళీలు ఆట ఆడితే ఏం బాగుంటుంది బయట? మిగతా టైంలో అంటే ఓకేలే, చిన్నపిల్లలు ఏదో ఆడుతున్నాను అనుకుంటా. ప్రార్థన ఇక్కడ జరుగుతుంటే బయట, ప్రార్థన ఇక్కడ జరుగుతూ ఉంటే బయట పిచ్చలాట, ప్రార్థన ఇక్కడ జరుగుతుంటే బయట పత్తాట, ఇలా ఆడుతూ ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలారా 2-3 సార్లు నేను మాట్లాడినా, ఇది మంచిది కాదు. ఖచ్చితంగా పిల్లలు నీకేం తెలుసులే, పిల్లలు అంతేగాని తెలుసుకుంటే వాళ్ళే. ఇదొక పెద్ద డైలాగ్ అయిపోయింది అందరికీ. తెలుసుకుంటే వాళ్ళే అంట. ఏంది తెలుసుకునేది వాళ్ళు? నేను ఎప్పుడు చెప్పినా దాదాపు వాళ్ళు 6-7 తరగతిలో అప్పుడు చెప్పినండి. ఈరోజు వాళ్ళది డిగ్రీ అయిపోయింది. ఎట్లున్నారు తెలుసా? నోరెత్తితే అమ్మను నాన్నను దుమ్ము దులిపేటట్టు ఉన్నారు వాళ్ళు. ఇంట్లో కట్టేసి కొడితే ఆదుకునే వాళ్ళే లేరు వాళ్ళని. ఎందుకు అట్లా తయారైపోయారు? రోజుకు నువ్వు పుట్టించుకున్నావు ఖర్చుకి, కన్నావు ఖర్చుకి, లాతోనే మాటలు. నేను సీరియస్గా చెప్తున్నా ప్రభు పేరట. నేను కళ్ళారు చూసిన మా రక్త సంబంధికుల్లో ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నాను. వాళ్ళు సేవకులే మందిరాన్ని పెట్టారు, కానీ ఆ రకంగా కావడానికి కారణం తల్లిదండ్రే. ఈరోజు నేను బలంగా చెప్పగలను వాళ్ళకు, నేను పోయినప్పుడల్లా మీరే కారణం అలా చెడిపోవడానికి. తప్పు మీరే చేసింది. చెప్పుకోలేమా? మన సేవకులం, మనం ఇలా వాక్యం చెప్పాం, దేవుని పిల్లలం, ప్రార్థన చేసుకునే వాళ్ళం, దేవుని భయభక్తుల్లో ఉండేవాళ్ళం. మనం ఒకవేళ ఒక రోజు 2 రోజులు లేదు, ఒక బెత్తం తీసుకొనైనా సరే
మీకు తెలుదు మా వాడు మంచోళ్ళే, మా అక్కయ్య మంచోదులే, మా వాళ్ళు మా మంచోళ్ళే, మళ్ళీ ఇది కాదు. దేవుని సన్నిధిలో లేకపోతే, దేవుని ప్రార్థనలో భయభక్తులలో పెంచకపోతే ఏ రోజైనా డేంజరే. జాగ్రత్త పడమని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. చిన్నతము నుంచే వారు పాపాన్ని అసహించుకునేటట్లుగా నువ్వు నేర్పాలి. చిన్నతనం నుంచే చెడు అంటే, చెడు మార్గం అంటే అసహించుకునేటట్లుగా నేర్పాలి. మా కుమారుడు కూడా కొన్ని సందర్భాల్లో తోకాడిస్తుంటాడు అప్పుడప్పుడు. ఎందుకంటే బయట తిరుగుతుంటారు కదా పిల్లలు, వాళ్ళని వాళ్ళని తప్పు పట్టడం లేదు నేను. కానీ ఎక్కడ కత్తిరించాలో అక్కడ కత్తిరిస్తాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించే టైంలో ప్రేమిస్తా, ముద్దు పెట్టుకునే టైంలో ముద్దు పెట్టుకుంటా, దగ్గరికి తీసుకొని కౌగిలించడంలో కౌగిలించుకుంటా. తేడా వచ్చిందంటే పైసలే. ఇక మళ్ళా వాడు మర్చిపోకూడదు, అలా ఉంటుంది. నా ప్రియ, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట వాళ్ళ మంచి కోసమే. నేను లేదా మనం పెద్దలుగా ఉన్న వాళ్ళం చెడు మార్గంలో వెళ్ళాం, చెడును ఆస్వాదించినాం, తర్వాత ఈ లోకంలో రకరకాలుగా ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాం, ఎన్నో విధాల మనం బాధపడ్డాం, కష్టాలు పడ్డాం, ఎన్నో విధాల మనం అవమానాలు పొందుతున్నాం, ఎన్నో విధాల మనం అనేకులతో అనిపించుకుంటున్నాం. ఆ స్థితి మన పిల్లలకు రాకూడదు. రాకూడదు అంటే మనమే, తల్లిదండ్రులుగా ఉన్న మీరే. చిన్న వయసులోనే అని రాయబడింది. ఈయన గురించే కాదు, ఇంకొక మాట చదివితే అక్కడ ఇస్సాకును గురించి రాయబడింది. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 12వ వాక్యంలో చదువుదామా? 26వ అధ్యాయం 12వ వాక్యం తొత్తరగా. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించెను గనక ఆ మనుషులు గొప్పవాడాయను. హల్లెలూయా. ఇతను కూడా చిన్న వయసులోనే. ఇస్సాకు తెలుసు కదా, తెలుసా అండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ఫేస్బుక్లో లేడే, నా ఫ్రెండ్ రిక్వెస్ట్లో లేడే అంటారా? బైబిల్ గ్రంథంలో ఉండాలండి, పరిచయం చేసుకోండి. అబ్రహాం కుమారుడు ఇస్సాకు చిన్నప్పుడే బలిపీఠం మీద అర్పణగా అర్పించబడినవాడు. ఊహ తెలియకముందే అర్పణగా అర్పించబడినవాడు. ఆ తర్వాత చిన్న వయసులోనే ఎదుగుతా ఉంటే నాన్న చెబుతూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చెప్పే మాటే విత్తనంగా ఆయన విత్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విత్తాడంట అండి. విత్తి ఏం చేశాడంట చెప్పాలి, ఏమైంది? 100 ఆశీర్వాదం. మనం చేయాల్సిన పని అదే. ఏడ మారుతాడులే వాడు, ఎక్కడ ఇంటుందిలే ఇవే. అసలు మా ఆయన నీకు తెలుదులేనా, అసలు ఎవరికి అయినాడు. అబ్బో నా భార్య నీకు తెలుదులేనా, అబ్బా మీరు ఉన్నప్పుడే అట్లా ఉంటుంది, కానీ మీరు లేకుంటే ఆమె విశ్వరూపం నీకేం తెలుసు అంటారేమో. మరి ఎవరైనా కానివ్వండి, మన విత్తాలంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మాట్లాడాలంటే హల్లెలూయా. మనం వేయాలి ఒక విత్తనం అంతే. హల్లెలూయా. ఏదో ఒక రోజు అది మొలకెత్తి పెరిగి పెద్దయ్యి ఫలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఆ ఫలం గొప్పవాడిగా మార్చేస్తుంది, ప్రయోజకులుగా మార్చేస్తుంది. అనని సమయ సందర్భాన్ని బట్టి మాట్లాడు. దేవునికి స్తోత్రం చెప్పి దేవుని స్మరిస్తూ మాట్లాడు. ఒక రాయి అట్లా చెప్పేయి.
ఏదో ఒక రోజు వానికి బలి వెలిగిద్ది. వాడికి బలిపి వెలిగిద్దేమో కానీ దేవుడు ఏదో ఒక రోజు వాడిని నడ్డి దింపినా ఆ రోజును జ్ఞాపకం చేసుకొని చేయించి ఏయ్ తిరుగు అంటాడు. లేదా నా కుమార్తె తిరుగు అంటాడు ఏదో ఒక రోజు. తప్పకుండా మనం చెప్పే ప్రతి మాట ఫలిస్తుంది. హల్లెలూయా. విత్తే ప్రతి విత్తనము ఫలింపు జరుగుతుంది. అది కూడా నూరంతల ఆశీర్వాదం, నూరంతల ఫలింపు. అట్ ద సేమ్ టైం అలా నమ్మిన తర్వాత చిన్నలైనా పెద్దలైనా దేవుని కోసం మాటలు విత్తాలి, దేవుని యందు ప్రార్థన విత్తాలి, దేవుని యందు వాక్యం చదవడం అనేది విత్తాలి, దేవుని యందు భయభక్తులు అన్ని చేయాలి. అలానే దేవుని కొరకు, దేవుని సేవ కొరకు విత్తే విత్తనముగా మనం ఉండాలి. హల్లెలూయా. మనం ఉండాలి, మన పిల్లలకు నేర్పించాలి. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ సంవత్సరంలో మీలో చాలా మటుకు దేవుని కొరకే విత్తారు. నిజంగా నేను చెప్తున్నా, దేవుడు నూరంతల ఆశీర్వాదం నీకు దయచేశాడు నిశ్చయముగా. హల్లెలూయా. ఆ పంట కోస్తావును, ఇచ్చావనే కాదు, ముందు విత్తితే అండి ఆటోమేటిక్గా దేవుడు సహాయం చేస్తాడు. ఇలాగూ ఎన్నెన్నో అనుభవపూర్వకంగా తెలుసుకొని 24 సంవత్సరాల పరిచర్య, సుదీర్ఘ పరిచర్యలో అనుభవంతో చెప్తున్నాను నేను మాటలు. దేవుడు కార్యం జరిగిస్తాడు. ఈయన కూడా ఎప్పుడు చిన్నప్పుడే, చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైనా జ్ఞాపకం చేసుకోనండి. మనం నేర్పించాల్సినవి ఇవే. ఏమండి, చదువు కంటే చాలా ప్రాముఖ్యం. మన పిల్లలకు చదువు కంటే చాలా ప్రాముఖ్యం. చదువు 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 అని చెప్పి దేవుణ్ణి నిర్లక్ష్యం చేయనీయకండి. చదువు అని చెప్పి దేవుని యందు ప్రార్థన నిర్లక్ష్యం చేయనీయకండి. చదువు అని చెప్పేసి మందిరాన్ని నిర్లక్ష్యం చేసేటట్లు చేయొద్దండి. చదువు అని చెప్పి దేవుని కొరకై చేయవలసిన ఆ పనులను జాప్యం చేయకండి. ఎందుకంటే తద్వారా నీకు నీవే ఆశీర్వాదాలకు దూరం చేస్తున్నావు ఆ వ్యక్తిని అర్థం. పోయి పని చేస్తున్నాడా, చేయనానా, నీకెంత సత్తువు అంటే, ఎంత ఒంట్లో బలం ఉంటే అంత చేయి అని చెప్పు. దేవునికి ఇస్తున్నాడా, నీ దగ్గర ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టినా దేవుని కోసం, దేవుడు నూరంతలు ఇస్తాడు. దేవుని కొరకు చెబుతున్నాడా, పోననా ఎక్కడికే వెళ్ళు, ఏ చోటికే వెళ్ళు, దేవుని మాటలు ప్రకటించు, ప్రోత్సహించు. ఇంకా అంతేగాని పిల్లల విషయాలలో ఏమాత్రం పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయవద్దండి. ఒకవేళ చేశారో దేవునికి స్తోత్రం. ఇంకా నేనేం మాట్లాడాను ఆ మాటలో, బాధపడతారు మీరే. అలా బాధపడకుండా ఉండాలి. నా కళ్ళారా నేను చూస్తున్నాను. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆ రీతిగా దేవుడు ఏం చేశాడంటే మిక్కిలి గొప్పవాడయ్యే వరకు క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు ఇస్సాకు. హల్లెలూయా. ఆయన చూడండి, ఆ రోజున చెప్పిన మాటలన్నీ ప్రతి బిడ్డ పట్ల నెరవేర్పు జరిగిస్తూ వచ్చాడు. ఈ రోజున నీ వంతు వచ్చినప్పుడు, నా వంతు వచ్చినప్పుడు, మన వంతు వచ్చినప్పుడు, మన సమయం వచ్చినప్పుడు, మన కాలం వచ్చినప్పుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించాడు ఆయన? మనల్ని ఎందుకు దీవించాడండి? మనల్ని ఎందుకు హెచ్చించాడండి? మనం బాధపడుతుంటే మన బాధలో నెమ్మది ఎందుకు ఇవ్వడండి? మన కష్టాల్లో ఉంటే ఆ కష్టాల నుంచి ఎందుకు విడిపించాడండి? మనం అనారోగ్యంతో బాధపడుతూ కూలిపోతుంటే ఎందుకు ఆరోగ్యం ఏడండి?
మనం దేవుని కోసం త్యాగపూరితంగా ముందుకు వెళ్తూ ఉంటే ఎందుకు ఆయన నీ త్యాగాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరిగించడు? నీ కాల సమయానికి వచ్చినప్పుడు తూచా తప్పక చేస్తాడు ఆయన. యోసేపును ఫలించే కొమ్మగా మార్చినాడు. ఇస్సాకును క్రమక్రమంగా అభివృద్ధిని కలుగజేసి నూరంతల ఆశీర్వాదం అంటే 100%. ఈ రోజున నువ్వు 1% ఉన్నావో 2% ఉన్నావో ఎంత పర్సెంట్ ఉన్నావో తెలు 100% దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ అలా కాదు అంటే అర్థమయ్యే రీతిగా యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. ఏమని? ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది అని 3 సంవత్సరాల వరకు కూడా ఆ మనుషుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తోటమాలే శ్రద్ధ తీసుకొని నీరు పెట్టి రాళ్ళేరి చెత్తేరి ఎరువేసి కాపాడినాడు. అయితే 3 సంవత్సరాల తర్వాత కూడా ఒక్క ఫలము, చెట్టుకు ఒక కాయ. అయితే పక్కన ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్ష చెట్టు మాత్రం రోజు రోజుకు కాపు కాస్తా ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కాపుదలలో ఉన్నారు, కాపాడబడుతున్నారు అన్ని విధాల దేవుని చేత. దేవుని మందిరానికి వస్తున్నారు, వెళ్తా ఉన్నారు. అయితే కొందరు అంజూరపు చెట్లలాగానే ఉన్నారు. ఇక అంజూరపు చెట్లలాగానే ఉన్నారు. యజమానుడు వచ్చాడు. ఎంతకాలం ఏందిరో బాబు నువ్వు నీళ్లు పెట్టి ఎరువేసి చెత్తేసి అది తీసేసి అంత బాగా కాసి కాపాడి దాన్ని కంటికి కాసుకొని దాన్ని వాటిని పోషకు కావాల్సిన అన్ని ఇస్తున్నావు. అయితే ఒక ఫలం లేదే. ఎంత భూమికి భారంగా లేకపోతే విస్తారంగా ఆ భూమి మీద ఉందో చూడు, ఆక్యుపై చేసిందో అది, లేదంటే భూమిలో ఉన్న సారాన్ని ఎంత గుంజేసిందో, ఎంత లాగేసిందో చూడు. ఇది అవసరమా? ఇది అవసరమా? నరికే అని చెప్పాడంట. ఒకవేళ అదే స్థితి కనుక మన పరిస్థితి అయితే, ఇన్ని సంవత్సరాలైనా, ఎన్ని రోజులైనా, ఎంత కాలమైనా ఇంకా దేవుని నమ్ముకున్నా, దేవుని మందిరానికి వచ్చినా, పోతున్నా తోటలో ద్రాక్షవల్లిగా, ద్రాక్ష చెట్టుగా కాకుండా అంజూరపు చెట్టుగా ఉండి నువ్వు ఫలించకపోతే, ఒకవేళ ఈ రోజే ఆయన నిన్ను నరికేయమని ఆజ్ఞయిస్తే నీ గతి ఏంటి? మన గతి ఏంటి? దేవుని చేత కాపుదల ఉంది నీకు. ఇంతవరకు నువ్వు బ్రతికున్నావంటే, 3 పూట్ల అన్నం తింటున్నావంటే, ఒంటికి బట్ట కడుతున్నావంటే, కంటి నిండా నిద్రపోతున్నావంటే, రోజు పనికి పోయిస్తున్నావంటే అది కేవలం దేవుని దయ, అంతే కదండి. ఆ దయ కాస్త తీసేసి ఆయన గినక ఫలించట్లేదు ఈమె, ఈ కుటుంబం, ఈయన అని ఒకవేళ ఆయన నరికేయండి అంటే మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించు. తోటమాలి అంటాడు, అయ్యా ఇంకొక సంవత్సరం ఉంది, ఇంతవరకు ఏమో నా మాట విను, నేను ఇంకా శ్రద్ధ తీసుకుంటాను, ఇంకా దానికి వెరివేస్తాను, ఇంకా దాన్ని నేను కంటి పాప వల్ల కాపాడుకుంటాను, ఒక్క సంవత్సరం ఉండని అని బతిమలాడాడు. సేమ్ అలాగనే యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు, నా కొరకు, మన కొరకు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కొరకు ఇదే చేస్తున్నాడు ఆయన.
తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. నా కుమారుడు ఇంకా తెలుసుకుంటాడు, ఇంకా గ్రహిస్తాడు, ఇప్పుడైనా మారుతాడు, ఇప్పుడైనా మారుతుంది నా కుమార్తె, ఇప్పుడైనా నా వైపు చూస్తారు అని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. కాపాడు దేవా, పలానా వారి కుటుంబాన్ని కాపాడయ్యా, పలానా కుమార్తె కుటుంబాన్ని కాపాడయ్యా, పలానా వారి కుటుంబ బిడ్డలను కాపాడయ్యా, వారి కుమార్తెలను కాపాడండి అయ్యా, వారి కుమారులు కాపాడండి అయ్యా, వారి కుటుంబాన్ని కాపాడండి అయ్యా. నేటి ఈ క్షణం వరకు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకు మనం బ్రతికున్నాం అంతే. మనకున్న డబ్బు కాదు, మనం చేస్తున్న పని కాదు, మనం చేస్తున్న డ్యూటీలు కాదు, మనకున్న జ్ఞానం కాదు, మనకున్న అందం కాదు, మనకున్న ఆస్తులు కాదు, మనకున్న ఏంటి బలగం, బంధుత్వం, ఆ ధనం కాదు, ఏవి కాదు. దేవుడు ఒక్కసారి అన్ని పక్కన పెట్టి రా అంటే పోవాల్సిందే, ఏం అనుమానమే లేదు. కానీ ఎందుకో తెలుసా, యేసయ్య తండ్రి కురిపార్శ్వన కూర్చొని తండ్రితో గోజాడుతున్నాడు. ఇంకా ఉన్ని, ఇంకా తెలుసుకొని, ఇంకా మార్చుకొని మనస్సును, ఇంకా గ్రహించని ప్రార్థన జీవితాన్ని కట్టుకొని, ప్రభు నా నీ సన్నిధికి రాని ప్రభు వారిని ఉండు తండ్రి, కొంచెం ఓపిక పట్టుకో, నేను వారి కోసం అని దేవుడు గోజాడుతున్నాడండి. ఈ విషయం తెలియక దేవుణ్ణి రోజు ఏడిపిస్తున్నారు, చాలామంది ఏడిపిస్తున్నారు. గాయపరుస్తున్నారు, బాధ పెడుతున్నారు, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా, దేవునికి వ్యతిరేకమైన అసహ్యమైన కార్యాల ద్వారా, దేవుణ్ణి నమ్ముకోకుండా, దేవుణ్ణి ఆశ్రయించకుండా, ఒకవేళ ఆశ్రయించి నమ్ముకున్నా ఫలించేదానికి అర్హత పొందకుండా దేవుణ్ణి ఇంకా గాయపరుస్తున్నారు, బాధపరుస్తూనే ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజైనా ఇప్పుడైనా నీ మనసు మార్చుకుంటే, అందుకని అన్నాడు ఆ యొక్క ఒక మాట చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి, మత్తయి శుభవార్త అనుకుంటున్నా, తీయండి. మూడవ అధ్యాయం 8వ వాక్యం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 8వ వాక్యం. అబ్రహాము మాకు తండ్రి అని చెప్పుకొని తలంచొద్దు, పుట్టించగలడు, మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని చెబుతూ కింద ఉంటుంది, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఫలించకపోతే ఏం చేస్తాడంట? అగ్నిలో నరక వేయబడి అగ్నిలో చేస్తాడు. కనుక మారు మనసుకు తగిన ఫలము మనం ఫలించాలి. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ క్రియలు ప్రభు మహిమార్థమే, ప్రభు యొక్క ప్రేమ కొరకై అలా ఉన్నవా? ఆ ఫలింపు అనేది మనకుందా? మారు మనసుకు తగిన ఫలం మనం పొందుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకా మారు మనసు, ఇంకా రక్షణ లేకుండా, ఇంకా పాపములోనే ఉంటూ దేవుని ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాం. అయినా ఈ క్షణం వరకు దేవుడు తన యొక్క ఆశీర్వాదాలతో కాపు కాస్తున్నాడు నీకు. అయితే ఒక సమయం వస్తుంది, ఎవరికైనా కొంచెం ఎంతసేపు అని చూస్తారండి కదండి? ఎన్నిసార్లు అని చెప్తాం? ఎంతసేపు అని చూస్తాం?
దేవుడు అందుకనే ఉపమాన ఋతులు చెప్పింది, ఊరికి నరికేసి పక్కన పడేసే, అగ్నిలు వేసే అన్నాడు. కానీ క్రీస్తు యజమానునిగా ఆయన బ్రతిమలాడుతున్నాడు, నువ్వు ఇంకొక సంవత్సరం ఉన్నా, ఇంకొక రోజు ఉన్ని, ఇంకొక నెల ఉన్ని, ఇంకొక సంవత్సరం ఉన్ని, నీకేది తీసుకుంటా. ఒకవేళ అప్పటికైనా ఫలించితేనా ఫలించని, లేదంటే ఖచ్చితంగా నువ్వు చెప్పినట్లే నరికేసి అగ్నిలే చేస్తా. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకుందాం. మన సమయం దాటిపోయిందనుకోండి, ఎంత చెప్పినా వినకపోయారనుకోండి, ఏషాబు కాదు, ఏషావుకు సమయం దాటిపోయినా కన్నీరి మున్నీరై ఏడుస్తూ ప్రార్థన చేశాడంట, ప్రభువా క్షమించని. సమయం దాటిపోయింది, వేస్ట్ అన్నాడంట దేవుడు. బైబిల్లో క్లియర్గా రాయబడింది. కన్నీళ్లు విడిచినను ఆయన ప్రార్థన వినకపోయినా అని రాయబడింది. ఆ స్థితి రాకముందే బెల్షస్సరు అని ఉన్నాడు ఒక ఆయన కూడా అంతే, ఎంత చెప్పినా వినలా. ఒక రోజున దేవుని చేయబోయి రాసింది, ఇక నీ సమయం అయిపోయింది, నీ కాలం అయిపోయింది, ఇదిగో నేను నిన్ను త్రాసులో చూశాను, తక్కువ కనపడినావు, నీ రాజ్యం నీ చేతిలో నుంచి తీసేస్తున్నా, మేనే టేకల్ ఫారసి, అయిపోయింది నీ కథ అని చెప్పాడు దేవుడే. ఆ స్థితి మనకు రాకముందే ఈరోజైనా ఇప్పుడైనా పశ్చాత్తాపడితే మనకంటే ధన్యులు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడైనా మన పాపముల కొరకై పశ్చాత్తాపడితే, మన అతిక్రమముల కొరకై పరిహారములు అందితే నీకంటే ధన్యురాలు ఈ ప్రపంచంలో లేరో. ఇక్కడ ఉన్నా, వెలపట ఉన్నా, లైవ్లో చూస్తున్నా, ఇంతవరకు ఇంత మటుకు ఇక చాలు. ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందు. మారు మనసు పొందిన ఆ ఫలం నువ్వు అనుభవించు. ఒకవేళ కాదు గూదు అనుకుంటే ఒక రోజు వస్తుంది, ఫలమన్న ఫలించాలి, ఫలించకపోతే నరికి అగ్నిలోన్న వేయబడాలి. రెండే జరుగుతాయి. అంతవరకు విజ్ఞాపన చేస్తున్నాడు. వాళ్ళ పుల్లయ్యను, ఎల్లయ్యను, ఎంతమంది ఉన్నారో, వెంకటేశ్వరు నా పేరే, వేరే వీళ్ళ అనలే. ఏమండి వాళ్ళ సువార్తము ఇంకొక అన్నను ప్రభువా ఉన్ని అని దేవుడు గోజాడుతున్నాడు తండ్రి దగ్గర. అందుకని ఉన్నిచ్చాడు మనల్ని ఇంతవరకు. హల్లెలూయా. ఆ సమయం దాటిపోయిందనుకో, యేసు ప్రభు కూడా ఏం చేయలేడు, కుమారుడా ఇంతవరకు మొరపెట్టావు, ఇక వెళ్ళిపో. ఉన్నారు వాళ్ళ కోసం నేను ఎందుకు ఇంతకాలము ఎంత సమయం ఇచ్చిన ప్రయోజనం లేదు, నా బిడ్డలు వేదన పొందుతున్నారు భూమి మీద, నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఆయన తీసుకొని రా అని పంపిస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన రాబోతాడు, వస్తాడు. ఇక పూర్తిగా నమ్మిన వారు, విశ్వసించిన వారు, యథార్థంగా బ్రతికిన వారు, ప్రార్థనా జీవితంలో ముందుకు వెళ్ళిన వారు యేసుతో కూడా కొనిపోబడతారు. మిగిలిన వాళ్ళంతా విడవబడతారు. వారంతా కూడా ఏమవుతారో, ఫలించని తీగని ఏ విధంగా నరికి వేసి అగ్నిలో పడివేయమన్నాడో, విడవబడిన ప్రతి వారిని కూడా అగ్నిగుండానికై పంపిస్తాడు, నరకములో పడవేస్తాడు. జాగ్రత్త. నా యేసయ్య ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి, సంఘానికి, సంస్థలకు పరిమితము కాదు. ఇక్కడ ఉన్న వారికి దేవుడే, వెలపట ఉన్న వారికి దేవుడే, ఈ ప్రపంచములో ఉన్న ప్రతి వారికి ఆయన దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అట్టి దేవుని చేతిలో చాట ఉంది. చేట అంటామా, చాట అంటామా? అమ్మా చాటనా, చాటనా? అది ఉంది ఆయన దగ్గర. ఇక తురుబోస్తాడు.
పొట్టంతా పోయిద్ది, గట్టి గింజలు ఉంటాయి, వాటిని తీసుకొని పోతాడు భుజించటానికి. ఆయన భుజిస్తాడు మనల్ని. పొట్టంత ఉంటుంది, ఆ పొట్టంతా ఇదిగో ఊరికి అక్కడిక్కడ చెదరైపోకుండా, ఆ పొట్టు కూడా భూమి మీద భారంగా ఉండకుండా ఏం తెస్తామంటే ఈ అగ్నిలే కాలిపోని మళ్ళా 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 నీ ఇష్టం. దేవునికి స్తోత్రం. కనుక జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డ, ఈరోజైనా ఇప్పుడైనా గ్రహిస్తే నీకెంతో మేలు. ఇంకా ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు నిర్లక్ష్యంగా తీసుకుంటే, ఆయన ప్రేమను ఇంకా అలుసుగా తీసుకుంటే, ఆయన కృపను ఇంకా నువ్వు లెక్క చేయకపోతే జాగ్రత్త, నష్టం అనుభవిస్తావు, కష్టాలు కొని తెచ్చుకుంటావు, చివరికి నరకానికి వెళ్ళిపోతావు. ఆ స్థితి రాకూడదని ప్రభు ఈ రోజున మరొకసారి మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని పుట్టించిందే ఆశీర్వదించడానికి, కలుగజేసిందే దీవించటానికి. మనమే కాదు దీవించబడడం, మనం అనేకులకు దీవెనకరంగా ఉండటానికి. హల్లెలూయా. దీవించబడడం వేరు, దీవెనకు కారకులుగా ఉండడం వేరు. మనం ఒక్కరు తినడం వేరు, మరలా 10 మందికి పెట్టడం వేరు. అట్లా మనం ఒక్కరం దాచుకొని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కాదు, పంచడం వేరు, ఆ మజా వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని కాన్సెప్ట్ లేండి, మనుషుల కాన్సెప్ట్ కాదు. ఒకవేళ నేను కూడా దేవుని కుమార్తెనంటే దేవుని కాన్సెప్ట్ను అనుసరించండి. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, తూచా తప్పక నిన్ను అభివృద్ధి చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకరించని ప్రార్థన చేసుకుందాం, చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం.